కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సంప్రదాయాలను తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతను సంప్రదించకుండా పీఏసీ చైర్మన్ పదవిని అరిగపూడి గాంధీకి ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఇదే విషయంపై స్పీకర్ను ప్రశ్నిస్తే ఆయన నుంచి స్పందన లేదన్నారు. పీఏసీ చైర్మన్ నియమించే సందర్భంలో, గాంధీ గారిని నియమించే సందర్భంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినటువంటి కేసీఆర్ గారిని సంప్రదించినారా, ఎందుకు సంప్రదించలేదు అని అడిగినాం. ఈ ఏ ప్రశ్న కూడా స్పీకర్ గారు మౌనంగా ఉన్నారు. స్పీకర్ గారు దేనికి కూడా సమాధానం చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాత్రం అన్నిటికీ ఒకటే సమాధానం, స్పీకర్ గారి విచక్షణతోటి చేసినాం, అన్ని రూళ్ళు పాటించినాము అని ఆ ఒకటే సమాధానం చెప్పినారు. మొత్తం రూల్స్ సాంప్రదాయాలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ అసెంబ్లీ మర్యాదల్ని మంటగాల్చి ఇవాళ ఏదైతే పీఏసీ చైర్మన్ అనే సాంప్రదాయాన్ని కూడా ఇవాళ తుంగలో తొక్కి ఇవాళ పీఏసీ ప్రజల పక్షాన ప్రజల డబ్బు మీద ఆడిట్ చేసే ఒక కమిటీని ఇవాళ రాజకీయాలకు వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా వాళ్ళు పీఏసీలో సమాధానం చెప్పలేదు, స్పీకర్ గారు చెప్పలేదు. మరి శ్రీధర్ బాబు గారు కూడా కేవలం బ్లంట్గా మేము రూల్ ప్రకారమే పోయినాం, స్పీకర్ గారు విచక్షణతోటే పోయినామని చెప్పినాడు. కానీ మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ని సంప్రదించిర్రా అన్న మాటకు సమాధానం లేదు. హరీష్ రావు గారి నామినేషన్ ఎటుపోయింది అన్న మాటకు సమాధానం లేదు. మీరు ఎలక్షన్ చేసినారా అన్న మాటకు రూల్ 50 ప్రకారం ఎలక్షన్ చేసినారా అన్న మాటకు సమాధానం లేదు. అట్లా వాళ్ళు దేనికి కూడా సమాధానం ఇవ్వకుండా బుల్డోజింగ్గా వాళ్ళు పోయే సందర్భంలో మేమందరం కూడా ఆ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి ఇవాళ మా నిరసనని